మహిళా బిల్లును వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో దేశ ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా మారిందని ఆరోపించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును వ్యతిరేకించడంతో సిద్దిపేటలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో సగం మంది ఉన్న మహిళా మనులకు 33% రిజర్వేషన్లు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తే కాంగ్రెస్ మిత్రపక్షాలు బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నప్పటికీ బీజేపీ మహిళా మనులకు పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేశం గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకట్, నాయకులు బొమ్మగాని పద్మ, పవన్, సంతోష్ పాల్గొన్నారు. ఏదైతే నిన్న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును 33% బిల్లును పెట్టడం జరిగింది. దాన్ని కాంగ్రెస్తో ఉన్నటువంటి ఇండి పక్షాలన్నీ వ్యతిరేకంగా ఓటు వేయడంతో పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని రాష్ట్ర పార్టీ పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఏదైతే సగభాగం ఉన్న మహిళలకు 33% రిజర్వేషన్ కూడా అడ్డుకున్న ఈ దుష్ట కాంగ్రెస్ను రాబో రోజులలో ఎండగడతాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైతే మహిళలను కించపరుస్తూ మహిళలకు బిల్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చే వరకు రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ మహిళా పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఈరోజు పార్లమెంటులో 33% బిల్లుని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనందుకు నిరసనగా సిద్దిపేట బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా రాస్తారోకో నిర్వహించాము. 33% చట్టసభల్లో పోవటం అంటే దాదాపు ముగ్గురులో ఒక వ్యక్తి మహిళ ఇలా చట్టసభలో పోయే అవకాశాన్ని మోడీ కల్పించబోతే దాన్ని కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపకపోవడం ఇది మహిళల హక్కులను భంగం కలిగించడమే అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈరోజు ఒకవేళ బిల్లు పాస్ అయితే చరిత్రలోనే ఇది లిఖించదగ్గ విషయం అవుతుండే, మహిళా లోకం మొత్తం హర్షిస్తుండే. కానీ ఈరోజు మహిళలను వంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈ మహిళా లోకాన్ని ముందుంచి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అడుగడుగున అడ్డుకుంటామని దేశవ్యాప్తంగా ఈరోజు మండల వ్యాప్తంగా ఈరోజు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధమవుతున్నాయి. మహిళా లోకం ఆగ్రహంతో ఉంది. ఇంకా ఎప్పటికైనా సరే మీరు అడ్డుకున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఈ మహిళా బిల్లును ఖచ్చితంగా మోడీ ఆధ్వర్యంలో చేపడతానని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్.